వరిత్తు మగనాయి పిరందు వరిరవిల్ వరిత్తు మగనాయి వరిత్తు వళిరా అని చెప్పి కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి రాత్రి మళ్ళా ఎప్పుడు ఈ ప్రకృతి మండలంలో ఎప్పుడూ కూడా లభించదు. ఎందుకని సాక్షాత్తుగా పరతత్వ చిహ్నాలతో పరమాత్మ ఈ లోకంలో జన్మ లేనటువంటి వాడు గర్భవాస క్లేశాన్ని అనుభవించి ఈ లోకాన ఆవిర్భవించినటువంటి రోజు ఆ రోజు. అందుకనే మనం రామ జయంతి కంటే కూడా కృష్ణాష్టమి, కృష్ణ జయంతి, శ్రీ జయంతి అనేటువంటి పండుగను బాగా వైభవంగా చేసుకుంటాం. సంప్రదాయజ్ఞులైనటువంటి వారు కూడా దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి కృష్ణుడు పుట్టినటువంటి వాడు. సరే, వెంటనే ఏం చూశాడు? ఈయన గారు పుట్టాడు అనగానే కంసుడికి భయపడ్డాడు. సాక్షాత్ భగవంతుడే పుట్టాడని తెలిసిన కంసుడికి పాపం మాయ ఉంది కదా, ప్రకృతి సంబంధమైనటువంటి మాయ చేత ఈయన గారిని కూడా ఎక్కడ చంపేస్తాడో అనేటువంటి భయం చేత ఏం చేసేట ఆయన గారు, ఉపసంహార విశ్వాత్మన్ బభూవ ప్రాకృతం శిశుం, నాయనా నీ యొక్క ప్రాకృతమైనటువంటి రూపాన్ని లోకి రా, అద్వితీయమైనటువంటి ఆ రూపాన్ని తొలగించుకో అని చెప్పగానే తండ్రి గారి మాట విన్నాడు. తండ్రి గారి మాట వింటమే కాదండి, తండ్రి గారి బంధనాలు కూడా తొలగించాడు. అంతటి గొప్ప లక్షణం కలిగినటువంటి వాడమ్మా కృష్ణ పరమాత్మ. అబ్బాయి రామచంద్రుడు 16 సంవత్సరాల్లో విని ఉండొచ్చు కాక, కానీ ఈయన గారు పుట్టగానే తండ్రి మాట విన్నటువంటి మహానుభావుడు. ఎవరు గొప్ప చెప్పండి ఇప్పుడు అని అంటున్నారన్నమాట. మరొక విశేషం చెప్పమంటారా? రాముడు ఎక్కడైనా రాయబారం చేశాడా? చేయలేదు. అవసరం రాలా. ఎందుకని? ఆయన చక్రవర్తి కాబట్టి ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు, రాయబారంగా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా రాలేదు. కాబట్టి మరి కృష్ణ పరమాత్మ తను నమ్మినటువంటి వారికి, తను విశ్వసించినటువంటి వారికి, తను ప్రేమించినటువంటి వారి తరఫున రాయబారిగా వెళ్ళాడు. పోనీ రాయబారిగా వెళ్ళాడా? లేదు. రథానికి సారథ్యం వహించాడు, పాండవుల యొక్క గుర్రాలకు మాలిష్ చేశాడు, నీళ్లు పెట్టాడు, గడ్డి వేయించాడు, తాను అర్జునుడు చెప్పినట్టుగా రథాన్ని కూడా నడిపినటువంటి వాడు. మరి ఇంత గొప్ప భక్తప్రియ వత్సలుడైనటువంటి వాడు ఎవరైనా ఉంటాడా కృష్ణుడు లాంటి వాడు అని అన్నారట. ఇలా కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరంతా కూడా. రాముడు గొప్పవాడని, కృష్ణుడు గొప్పవాడని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళంతా పెద్ద వాదన చేసుకున్నారు. దానిలో ఒక పెద్ద ఆవిడ ఉందండి, వయసులో పెద్ద ఆవిడ. ఊరి పిచ్చివాళ్ళరా, మీకు అసలు తత్వము అనేది తెలియటం లేదు. మీకు తత్వం తెలియటల్లా. ఎందుకని? మీకు ఆ తత్వం అనేది తెలియకుండా ఇప్పటిదాకా మీరు కలహాన్ని సృష్టించుకుంటున్నారు, పోట్లాడుకుంటూ ఉన్నారు. అసలు రాముడెవరు, కృష్ణుడెవరు, రామచంద్రుడెవరు, కృష్ణచంద్రుడెవరు, ఆయన ఈయన వేరునా ఒకటేనా అంటే ఆయా కాలాలలో ఆయా కాలానికి తగినటువంటి రూపాన్ని ఆయన గారు స్వీకరించి రూపం అది, కానీ తత్వం మటుకు ఒకటే. దాన్ని మీరు గుర్తించటం లేదు. త్రేతాయుగంలో రామచంద్రుడిగా పుట్టాడు. ఎందుకు పుట్టాడండి? ఈ లోకాన మానవ ధర్మాలను ఆచరించి చూపించటానికి. రావణాసురుడు మానవేతరుల నుండి వరాన్ని కోరుకున్నాడు కాబట్టి మానవుడుగా వచ్చి ఆయన గారు సంహరించాలి, అందుకని పుట్టాడు ఆయన. రెండవది, అక్కడ ఒక రహస్యం ఉంది, భలే చెప్పేశారండి మీరు. రాముడు ఎక్కడా కూడా మానవుడే అని అన్నాడు కదా, మానవుడుగానే ఉన్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి సాక్షాత్తుగా నువ్వు నారాయణుడు అయ్యా, నీ వల్లే ఈ పని సాధ్యమైనది అని చెప్పి పొగుడుతూ ఉంటే అప్పటికి కూడా అన్నట్ట, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. మీరట అనవాకండయా, నేను మానవుణ్ణే, మాకు తండ్రి ఉన్నాడు, దశరథుని యొక్క కుమారుణ్ణి అని చెప్పేట. చాలా చాలేవయ్యా, ఈ మాట కాదు, ఒక సన్నివేశం ఉంది అని ఒక గురువు గారికి ఒక సమస్య వచ్చిందనమాట. ఎవరయ్యా అంటే శ్రీరంగంలో నంబెళ్ళై అనేటువంటి మహాచార్యుల వారు ఉండేవారు, మహానుభావులు ఉండేవారు అనమాట. ఆయన గారు శ్రీరంగనాథుని యొక్క సన్నిధిలో ఉపన్యాసాలు చెప్తూ ఉండేవారు. రామాయణపరమైనటువంటి సారస్యమైనటువంటి విశేషాలన్నీ కూడా చాలా చక్కగా చెప్తూ ఉండేవారు. అంటే ఉపన్యాసం అంటే ఏమిటి? మనకు తెలియని అంశాలు మనం తెలుసుకోవాలి. మీకు తెలిసిన విషయాలు నేను చెప్తే నాకు ఉపన్యాసం ఏం గొప్పతనం ఏముంది? మీకు అన్నీ తెలిసిన మాటలే నేను చెప్పాను అనుకోండి, తిరుప్ప అంటే ఇదేనండి అని మీరంతా పెదాలు విరుస్తారు, ఇంతసేపు కూర్చోరు, ఎప్పుడు సమయం అవుతుందో ఎప్పుడు ప్రసాదం పెడతారా అని చూస్తూ ఉంటారు. కానీ
ఉపన్యాసం అంటే ఏంటి? మనకు తెలియనటువంటి టెక్నిక్ ఏదైనా, తెలుసుకోదగి ఆచరించదగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే అది ఉపన్యాసం అవుతుంది, అది బోధన అవుతుందన్నమాట. ఈ నమ్మిళ్ళయ్య గారు చాలా రహస్యమైనటువంటి అర్థాలు చెప్పేవారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సంప్రదాయంలో శ్రీవచన భూషణం అనేటువంటి గ్రంథం ఉన్నది. దాన్ని సేవిస్తే ఓ అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి విశేషాలు ఉంటాయి. శ్రీవచన భూషణం అంటారు. భూషణం అంటే పెట్టా. శ్రీవచన భూషణం అంటే శ్రీ సూక్తులతో నిండినటువంటి అనర్ఘమైనటువంటి రత్నములు కలిగినటువంటి ఒకనొక భూషణము పెట్టా. అద్వితీయమైనటువంటి విశేషాలన్నీ కూడా దానిలో ఉంటాయన్నమాట. అది చెప్పుకుంటే ఆనందంగా ఉంటుందన్నమాట. అలాగే ఈయన గారు అలాగే చెప్తూ ఉండేవారనమాట. అక్కడ రంగనాథుని ఏమని పిలుస్తారంటే నంబెరుమాళ్ అంటారు. నంబెరుమాళ్ అంటే మా పెరుమాళ్ళు, మా స్వామి అని అర్థం అనమాట. సరే, ఆయన్ని దర్శించుకుంటానికి భక్తులు వచ్చేవాళ్ళు, ఈయన ఉపన్యాసానికి వినటానికి భక్తులు వచ్చేవాళ్ళు. ఆయన దర్శించుకునే దానికన్నా కూడా ఈయన గారి యొక్క ఉపన్యాసం వినటానికి వచ్చే గోష్ఠి అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండేదన్నమాట. అలా ఉంటుంటే అక్కడే ఉన్నటువంటి ఒకనొక మహానుభావుడు ఉంటాడు. భట్టర్ వంశానికి చెందినటువంటి వారు, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనేటువంటి ఒకనొక ఆయన. ఈయన ఎవరయ్యా అంటే రాజగురువు అంటారు. రాజుగారికి గురువు గారు, ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారికి గురువు గారు. ఈ నంబిళ్ళ గోష్ఠిని చూచి ఈయన గారు అసూయ పడుతూ ఉండేవాడు అనమాట, ఈర్ష్యపడుతూ ఉండేవారు. ఏమిటంటే ఇంతమంది వచ్చి ఉంటున్నారు, ఏమైనా గొప్ప ఏంటి అని చెప్పి పాపం ఆయన గారికి ఓ రకమైనటువంటి అసూయ. పోనీ ఈయనేమని చెప్పగలడు అంటే చెప్పలేడు. చెప్పలేని వాడికి ఇవన్నీ ఉంటాయి. చెప్పగలిగిన వాడికి ఏమీ ఉండవండి. ఏదో నాకు తోచింది చెప్తున్నానండి అని అంటాడు. నాకు వచ్చినవి చెప్తాను, మా గురువుగారు చెప్పినవి 4 మాటలు మీకు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నామంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఉపన్యాసం అంతా నేను చెప్పే మాటలా కాదు, పెద్దలు అందించినటువంటి శ్రీ సూక్తుల యొక్క అంశాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని నేనే చెప్తున్నాను, గొప్పగా చెప్తున్నాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఎవరు అనుకుంటారటగా, ఏమీ రానివాడు అనుకుంటాడు, ఆయన చెప్తాడండి, ఆయనకి ఏం తెలుసండి, ఏదో చెప్తున్నాడులే, పిచ్చి మాటలు అనుకుంటాడు. చేతగాని వాళ్ళు ఆ మాట అనుకుంటారు. సరే, ఈ అరయ్యరు గారికి ఆ రకమైన భావన ఉండేదన్నమాట. సరే, ఎప్పుడైనా సమయం రాకపోదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఓ రోజు నంబెళ్ళ గారి యొక్క శిష్యుడు ఈయన గారికి బజార్లో తారస్థపడ్డాడు అనమాట. సరే, ఆయన వైష్ణవుడు కాబట్టి ఏం చేయాలి? వైష్ణవో వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణమే ధువి. ఒక వైష్ణవుడు మరొక వైష్ణవుడు కనపడ్డాడంటే ఇద్దరు కూడా నమస్కారం చేసుకోవాలి, అంటే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అంటారు. మనం దాసోహాలండి అని మాటలతో అంటున్నాం, అది వేరే సంగతి. అలా సమర్పించాట. సరే, ఈయన గారు బాగా దొరికాడురా నాకు అని చెప్పి, ఏమయ్యా నేను రాజగురువుని కదా, ఓ పని చేయి, నువ్వు నాతో పాటు రేపు రాజుగారి దగ్గర తీసుకెళ్తాను, నువ్వు కూడా రా, ఎలా ఉంటుందో చూద్దు కానీ అని ఆయన గారికి ఆశ కల్పించాట. సరే, వస్తాలేండి అన్నట్ట. సరే, ఈయన ఉద్దేశం ఏంటి? రాజసన్నిధిలో ఈయన గారు పొందబోయేటువంటి సన్మానాలు ఎలా ఉంటాయో, ఏ రకంగా ఉంటుందో ఈయన గారికి రుచి చూపిస్తే ఈ శిష్యుడు వెళ్ళి, ఏమండి ఆయన గారికి చాలా గొప్ప గౌరవం ఉందండి రాజుగారి దగ్గర అని ఆయనకి చెప్తే పాపం ఆయన గారు కలతపడతాట, ఈయన గారు ఆనందపడతాట. ఇదేగా లోకంలో ఎప్పుడైనా సరే ఒకడు ఏడుస్తే మనం చూసి ఆనందిద్దాము అనుకునే లక్షణం ఉన్నటువంటి వాడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఒకరిని చూసి ఆనందపడాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. వాడు కష్టపడుతున్నా, వాడు ఏదన్నా ఇబ్బంది పడుతున్నా, అయ్యో ఎందుకు పడుతున్నాడురా ఇబ్బంది అని బాధపడుతుంటాడు. ఆనందపడుతుంటే పోన్లే వాడు చాలా ఆనందపడుతున్నట్టుకున్నాడులే అని చెప్పి ఈయన గారు కూడా చాలా కష్టసాధ్యం. ఇలాంటి మానసికమైనటువంటి భావన కావాలి అంటే చాలా కష్టమైనటువంటి అంశం అన్నమాట, అది రావటం కష్టం.